సో ఇక్కడ బ్రేక్ ఈ T10 ఆపాము. జస్ట్ ఎదిగితే సో ఇది 12.5 లీటర్స్ కెపాసిటీ పెట్రోల్ ట్యాంక్. సో లాస్ట్ వీక్ పట్టించాను, ఇంకా రేంజ్ కూడా చూపిస్తుంది 233. నా ఎంటరింగ్ టు పెనుగొండ ఫోర్ట్. ఇదే పెనుగొండ ఫోర్ట్. సో వచ్చేసాం మొత్తానికి. ఇది ఒక ఊరు, పెనుగొండ ఫోర్ట్ అనేది ఒక ఊరు. కానీ తెలిసి ఇక్కడైతే ఒక ఫోర్ట్ ఏం లేదు, అంతా హిల్స్, ఇంకా మిల్స్ ఉన్నాయి, విండ్ మిల్స్. తెలిసి ఫోర్ట్ అయితే ఏం లేదు, కానీ ఫోర్ట్ అని ఎందుకు పెట్టా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూసారా, నేనైతే క్రూజ్ ఆన్ చేశాను. సో జస్ట్ కానీ రైట్ సైడ్ మాత్రం పట్టుకో ఉన్నా, కానీ యాక్సిలేటర్ అయితే ఇవ్వడం లేదు. నేను క్రూజ్లో వెళ్ళిపోతా ఉంది. సో జస్ట్ క్రూజ్లో మొత్తం క్రూజ్ మోడ్లో వెళ్ళిపోతున్నా. క్రూజ్ మాత్రం చాలా అల్టిమేట్గా వర్క్ చేసింది. నైట్ టైం కూడా నేను టెస్ట్ చేశాను వచ్చేటప్పుడు. సూపర్గా ఉంది క్రూజ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఫోర్ట్కి వెళ్ళే, ఫోర్ట్ కాదు ఇది, హిల్స్, పెనుగొండ వ్యూ పాయింట్. ఇది అంతా ఘాట్ సెక్షన్ రోడ్. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఘాట్ సెక్షన్ అంత ఈజీ కాదు. సో ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. సో చూసారా, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వేశారు. ఇంకోటి చాలా వైడ్గా ఉన్నాయి రోడ్స్. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో ఘాట్ సెక్షన్ అంతా కొంచెం బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి టర్నింగ్స్ కూడా చాలా డీప్ టర్నింగ్ ఉన్నాయి. అంటే ఎస్ షేప్ బెండ్స్ అనమాట, ఎస్ షేప్ హెయిర్ పిన్ బెండ్స్. ఓ మ్యాన్, సూపర్. అసలు చూసారా ఎంత వైడర్ ఉందో సెక్షన్. ఇలాంటి వైడర్ సెక్షన్ ఘాట్ రోడ్స్ చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. కానీ ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో చాలా బాగా చేశారు. రోడ్స్ కూడా చాలా బాగుంది రోడ్ సెక్షన్ అయితే. సో లెట్స్ ఎంజాయ్ ది సెక్షన్, ఘాట్ సెక్షన్ రోడ్స్. మనకు బైక్ ఫర్ పర్ఫార్మెన్స్ అంటే మెయిన్ రోడ్స్ కన్నా ఘాట్ రోడ్ సెక్షన్స్ మనం ఎక్కువ చూసుకోవాలి. ఇది ఘాట్ రోడ్ సెక్షన్స్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. సో ప్రాబ్లం లేకుండా వచ్చేసాం అక్కడి వరకు. ఇంకా జస్ట్ పైకి వెళ్తే, జస్ట్ ఒక 2 టర్నింగ్స్ వెళ్తే పైకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ జస్ట్ ఒక వ్యూ పాయింట్ బాగుందని చెప్పి ఆపాం, జస్ట్ ఒక ఫోటో సెషన్ కోసం అంతే. తర్వాత పైకి వెళ్ళిపోతాం. ఇంకా ఒక్కొక్క 2 టర్నింగ్స్ ఏమో ఉంది, కానీ ఇప్పటివరకు అయితే బైక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. నో ప్రాబ్లం, సూపర్గా ఉంది బైక్ అయితే.